హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ బాను బ్యూటీ వ్లాగ్స్. దిస్ ఇస్ బాను యూట్యూబ్ ఛానల్ మేకప్ ఆర్టిస్ట్. ముందుగా అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు. ఈరోజు ఉదయం లేచి ఇల్లు ఒకళ్ళని శుభ్రం చేసుకుని గుమ్మానికి పసుపు వేసి బొట్లు పెట్టుకొని పిండి ముద్దలు వేసుకొని ఇలా నేను రెడీ అయ్యాను అనమాట. అలాగే ఇంట్లోన తులసమ్మ దగ్గర దీపం పెట్టుకొని గుమ్మాల దగ్గర దీపాలు పెట్టుకొని ఇంట్లో కూడా దీపారాధన చేసుకున్న తర్వాత ఇంకా పుట్ట దగ్గరికి వెళ్ళడానికి రెడీ అవుతున్నాం అనమాట. పుట్ట దగ్గరికి వెళ్ళడానికి మనకి ముందుగా నాగేంద్ర స్వామికి ఇష్టమైన నైవేద్యాలు ప్రిపేర్ చేసుకోవాలి కదా. నేనైతే స్వామివారికి ఇష్టమైన అందరికీ తెలిసిందే కదా, నువ్వులు చిన్నవన్నీ అలాగే దీపానికి సలువుడి చేసుకున్నాను. అండ్ అలాగే మనం పుట్ట దగ్గర తీసుకుని వెళ్ళడానికి ఏంటంటే ఐటమ్స్ కూడా మీరు చూస్తుంటారు. పసుపు, కుంకుమ, అక్షంతాలు, గుడ్డు, పాలు అండ్ తాంబూలం అక్కడ పెడతాం కదా. అలాగే తమిళపాకులు, ఒక్కలు అండ్ ఫ్రూట్స్ ఏమైనా ఫ్రూట్స్, పువ్వులు, దీపారాధన సరిపడా పొద్దులు అన్నీ తీసుకొని వెళ్తాం కదా. ఇవన్నీ తీసుకొని నేను వెళ్ళి రెడీ చేసుకున్నాను అనమాట. రెడీ చేసుకున్న తర్వాత ఇక పుట్ట దగ్గరికి వెళ్ళాము. పుట్ట దగ్గరికి వెళ్ళి పుట్ట దగ్గర ఎక్కడైతే మనకి కంఫర్టబుల్గా ఉంటుందో అంటే మనకి పాలు వేయటానికి మనకి సరైన హోల్ అనేది ఉండాలి కదా. సో మంచిగా కంఫర్టబుల్గా ఉండే దగ్గర అక్కడ కొంచెం వాటర్ వేసుకుని చిన్నగా అలకి ముగ్గు వేసుకుని పసుపు కుంకుమ వేసుకుని ముందుగా తాంబూలం పెట్టుకున్నాను. తర్వాత 2 మళ్ళీ తమిళపాకులు వేసుకుని అక్కడ నైవేద్యాలు ఆ స్వామికి ఇష్టమైన నైవేద్యాలు పెట్టుకున్నాను. దీపారాధన చేసుకున్నాను. అలాగే పాలు ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది 3 నువ్వు ముద్దలు అలాగే చెరువుల ముద్దలు వేసుకుంటారు. అలాగే గుడ్డు ఫ్యామిలీ అందరికీ ఒక గుడ్డు వేసుకుంటారు అనమాట. అలా మేమందరం కలిపి గుడ్డు వేసుకుని ఇంకా హార తెచ్చుకొని ఇంకా ఇలా క్రాకర్స్ కాల్చుకున్నాము. కాల్చుకున్న తర్వాత ఇంకా లాస్ట్లో బొట్టు తీసుకుని నేనైతే నాగ చవితి రోజు ఎలానే చేసుకున్నాను. మీరు కూడా ఎలానే చేసుకుంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.